సో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. ఇప్పుడు మనం బిఎన్ఎస్ సెక్షన్ 355 గురించి తెలుసుకుందాం. ఇది అప్పట్లో ఐపీసీ సెక్షన్ 510లో మెన్షన్ చేసేవాళ్ళు దీని గురించి. ఇకపోతే ఈ సెక్షన్ దీని గురించి అంటే త్రాగిన మైకంలో ఎవరైనా కనుక రభస చేస్తే, గొడవలు చేస్తే వాళ్ళకి ఎటువంటి జైలు శిక్ష లేకపోతే జరిమానా ఉంటుంది కోర్టు నుంచి అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం ఇక్కడ. అంతకంటే ముందు ఈ చట్టాల పట్ల, శిక్షల పట్ల ఒక బేసిక్ అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఇకపోతే తాగిన మైకంలో గలాట చేయడం మనం చూస్తుంటాం. రోడ్లపైన చాలామంది కళ్ళు, సారా, బీరు ఏదైతే రాత్రిపూట తాగుతారో, రాత్రిపూట కావచ్చు, ఇప్పుడైతే డే టైం కావచ్చు. మన తెలంగాణలో గల్లీకి ఒక వన్ షాప్ ఉంది. అంతా మన గత ప్రభుత్వం దయ. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ తాగిన మైకంలో ఎవరైనా అల్లరి చేసినా, ఇబ్బంది పెట్టినా, అంటే కొంతమంది తాగి రోడ్డు పైన అటు ఇటు పోయే వాళ్ళ దారికి ఆటంకం కలిగిస్తుంటారు, లేకపోతే అసభ్యంగా మాట్లాడుతుంటారు, వేరే వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి గొడవలు చేస్తుంటారు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక అన్సౌండ్ మైండ్ పీపుల్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఎవరైనా తాగిన మత్తులో కనుక అల్లరి చేసి, రభస సృష్టించి పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం ఈ బిఎన్ఎస్ సెక్షన్ అంటే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 355 ప్రకారం కేసు పెడతారు. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ జైలు శిక్ష ఉంటుంది. అది చెప్తే మీకే కొంచెం ఆశ్చర్యం ఉంటుంది, ఇలాంటి జైలు శిక్ష అని అనిపిస్తుంది. లేకపోతే జరిమానా విషయానికి వచ్చేస్తే 1000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. సో ఈ చట్టం గురించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే తాగిన మత్తులో ఉండి కొన్నిసార్లు గొడవలు మాత్రమే కాదు, కొన్ని డెడ్లీ వెపన్స్తోని అవతల వ్యక్తి పైన దారుణంగా దాడి చేసే ప్రయత్నం కూడా ఉంటుంది. కాబట్టి నేను తాగిన మత్తులో చేసిన కదా అనుకుంటే సరిపోదు. చట్టం తన పని తను చేసుకుంటుంది. జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెట్టే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. థ్యాంక్ యూ.